వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఈరోజు హెల్త్ టైంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి అధిక బరువు. అసలు ఈ అధిక బరువు రావటానికి గల కారణాలు ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్తో వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు, అండ్ అలాగే వీళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదు, ఎటువంటి జాగ్రత్తలు అనేవి పాటించాలి, అధిక బరువుని ఏ విధంగా తగ్గించుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ వీటికి అధిక బరువు తగ్గించుకోవడానికి ముఖ్యంగా వచ్చేసి ఆయుర్వేద పరంగా ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి వంటి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. సో వీరు వచ్చేసి ఎండి ఇన్ ఆయుర్వేద అండ్ అలాగే సీనియర్ ఆయుర్వేద వైద్య నిపుణులు కూడా. అండ్ అలాగే వీరు వచ్చేసేసి కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ టైంలో కూడా కొన్ని లక్షల మందికి వీరు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇచ్చి ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. సో ఈరోజు వారు మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. సో ఈరోజు మనం వచ్చేసి అధిక బరువు గురించి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ థింగ్, అసలు అధిక బరువు అంటే ఓవర్ వెయిట్ పెరగడానికి రీజన్స్ ఏంటంటారు, కారణాలు? అధిక బరువు అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆయుర్వేద పరంగా చూస్తే వాత పిత్త కఫ అని చెప్పి 3 పదాలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి ఎవరైనా కూడా. కొంచెము ఇది మన జనబాహుల్యంలో ఈ పేర్లు ఉన్నాయి. అంటే వాతం అంటే పేరు తెలుసు, పిత్తం అంటే తెలుసు, కఫం అంటే తెలుసు, కానీ సబ్జెక్టు మర్చిపోయినారు అన్నట్టు. ప్రజలందరూ మర్చిపోయినారు, ఎందుకంటే తెలియదు కాబట్టి. సో యాక్చువల్లీ ఈ పదాలు మాత్రం మనకు ఇండ్లలో రోజువారీ మాట్లాడుకుంటప్పుడు కొంచెం వాతం చేసింది, కొంచెం పైత్యం చేసింది, బాగా కఫం పట్టింది, ఇలా ఇవి చెప్తారు. యాక్చువల్గా ఏంటంటే అండి, మన శరీరంలో 3 రకాల శరీరాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్థూల శరీరం, అంటే గ్రాస్ బాడీ అంటారు. గ్రాస్ బాడీ అంటే మన కంటికి కనబడేది. సో ఈ కంటికి కనబడేటువంటి గ్రాస్ బాడీ, ఈ శరీరము మామూలుగా రసము, రక్తము, మాంసము, మేధస్సు, మజ్జ, శుక్రధాతువులు అని ఇట్లా సప్త ధాతువులు అనమాట. అంటే 7 రకాల కాంపోనెంట్స్ తోటి మన శరీరం తయారవుతుంది. అయితే ఈ శరీరం కనబడుతుంది, వినబడుతుంది. మనము మన యొక్క పంచ ఇంద్రియాలు ఏదైతున్నాయో, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మంతో వాటిని గ్రహించవచ్చు. అంటే ఈ బాడీని ఉంది అని చెప్పి మనం ప్రూవ్ చేసుకోవచ్చు. కానీ ఈ బాడీని నడపడానికి వాత పిత్త కఫ అని సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట. సో మన గ్రాస్ బాడీ ఉంది, ఇది వచ్చి హార్డ్వేర్ అనుకోండి. దీన్ని నడపడానికి ఒక సాఫ్ట్వేర్ ఉంది, అది వాత పిత్త కఫ. ఈ వాతము పిత్తము కఫము ఎలా ఉండాలంటే ఎప్పటికీ సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః స్వాస్థ్య ఇత్యభిధీయతే అని ఆయుర్వేదంలో ఒక శ్లోకం ఉందన్నమాట. అంటే దోషాలు అంటే వాతపిత్త కఫాలను దోషాలు అంటారు. ఈ వాతపిత్త కఫాలను అందరూ సమానంగా ఉంచుకునేటట్టుగా చేయాలి. ఇది అన్ని రకాల జబ్బులు, ఏ జబ్బులైనా ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. వాతము పిత్తము కఫము అనేటువంటివి సమానంగా మెయింటైన్ చేయాలి, ఈక్విలిబ్రియం అంటారు. అయితే ఈ యొక్క గ్రాస్ బాడీని నడిపే సాఫ్ట్వేర్ వచ్చేసి వాతపిత్త కఫం. అయితే ఇప్పుడు సపోజ్ మన బాడీ సెల్ ఫోన్ అనుకుందాం. సెల్ ఫోన్లో చాలా కంపెనీలు ఉన్నాయి, నోకియా కంపెనీ, చాలా రకాల కంపెనీలు ఉన్నాయి. అట్లా ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి, ఎన్నో రకాల మోడల్స్ ఉన్నాయి, ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎప్పుడో ఫస్ట్ ఒక 20 ఏళ్ళ కింద పుట్టిన సెల్ ఫోన్ చిన్నగా 4-3 బటన్లతోటే ఉంది. అప్పుడు ఓన్లీ SMS పంపుకునేది, మనం ఒక కాల్ చేసుకునేది అంతే. కానీ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారంగా అదే సెల్ ఫోన్లో ఎన్నో రకాల కెమెరాలు వచ్చాయి. కెమెరాలలోనే చాలా రకాల మోస్ట్ పవర్ఫుల్ కెమెరా, ఇలా ఫీచర్స్ వస్తున్నాయి, అడ్వాన్స్ వచ్చింది కదా. సో ఫస్ట్ ఉన్నటువంటి బాడీ ఏదైతే ఉందో, ఇప్పుడు నా బాడీ యాక్చువల్గా ప్రథమంగా ఫస్ట్ ఆలోచించాల్సింది సెల్ ఫోన్. కాల్ మాట్లాడుతుంది, మెసేజ్ పంపుతుంది. చిన్న ఫోన్ అయినా పెద్ద ఫోన్ అయినా ఫస్ట్ చేసే పని అదే. ఫోన్ అంటే ఫస్ట్ మనం కమ్యూనికేట్ చేసుకునేది, తర్వాత మిగతా అన్ని మనం చూస్తున్నాం. అలాగే ఈ యొక్క శరీరాలు, మన కనబడే ఏ శరీరాలు ఉన్నాయో, అంటే పద్మ పురాణం అని ఉంది. పద్మ పురాణం ప్రకారంగా 84 లక్షల వెరైటీల బాడీస్ ఉన్నాయి అన్నమాట. 84 లక్షల వెరైటీస్, నాటి సంఖ్య, వెరైటీస్. 80 లక్షల రకాలేమో రకరకాల క్రిమి కీటకాదులు, క్రీచర్స్, పురుగులు, చెట్లు, లేకుంటే పాములు, తేళ్ళు, కప్పలు, బల్లులు, లేకపోతే ఈ ఒంటె, మేక, గొర్రె, ఇట్లాంటి అన్ని బాడీస్ ఉన్నాయి కదా. అవన్నీ అంటే డెవలప్ అయ్యి లాస్ట్కు మనది ఇప్పుడు అడ్వాన్స్డ్ ప్లాట్ఫామ్ అనమాట. అడ్వాన్స్డ్ ఫోన్స్ ఇప్పుడున్న ఫోన్ 50 మెగాపిక్సెల్
కెమెరా అనుకుందాం. ఇప్పుడు ఫైన్ గా అంతకంటే ఎక్కువ అవైలబుల్ లేదు మార్కెట్లో. కానీ 1 MP మెగాపిక్సెల్ 1 MP నుంచి చూస్తున్నాం. నేనైతే 1 మెగాపిక్సెల్ కెమెరా కొనుక్కున్నా, ఇప్పుడు 50 మెగాపిక్సెల్ కెమెరాని కూడా చూస్తున్నా. అంటే ఎలా డెవలప్ అయింది 20 ఏళ్ళల్లో అంటే దాంట్లో బాగా ఫీచర్స్ డెవలప్ చేశారు. అలాగే భగవంతుడు కూడా 80 లక్షల క్రిమి కీటకాదులను తయారు చేసిండు వాటి బాడీస్తో. ఇప్పుడు మనము 4 లక్షల రకాల మనుషులు ఉంటారన్నమాట. ఓకే, అంటే మనుషులలో 4 lakh వెరైటీస్ ఉంటారు. అంటే ఇప్పుడు మీరు మీ ఇంట్లో, నేను మా ఇంట్లో, అందరం ఒకటే ఇంట్లో పుట్టినప్పటికీ, ఈవెన్ దో మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక కవల పిల్లలు పుట్టారనుకోండి, 2 రకాల కవల పిల్లలు ఉంటారు. ఒకటేమో ఒకటే అండము డివైడ్ అయ్యి 2 పిల్లలుగా డెవలప్ కావడము ఒక పద్ధతి, లేదా 2 అండాలు డెవలప్ కావడము రెండో పద్ధతి. అయితే 2 అండాలు డెవలప్ అయిన వాళ్ళు పుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళు డిఫరెంట్ గా ప్రవర్తించవచ్చు అనుకుందాం. కానీ ఒకటే పిండము కట్ అయిపోయి 2గా డివైడ్ అయ్యి 2 పిల్లలు వస్తారు. వాళ్ళు కూడా సపరేట్ గా ప్రవర్తిస్తారు, సేమ్ గా ప్రవర్తించారు వాళ్ళు కూడా. ఎట్లా ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇక్కడ మన శరీరాన్ని సెల్ ఫోన్ తోటి పోల్చుకుంటే, అదే సెల్ ఫోన్ పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ ఏదైతుందో ఆ ప్లాట్ఫామ్, దాన్ని iOS ఆండ్రాయిడ్ అని అంటున్నాం కదా, అలా వాతపిత్త కఫాలు ఉంటాయి. రైట్. సో ఆ వాతపిత్త కఫాలు అనేవి ఎనీ టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూని క్రియేట్ చేస్తుంటాయి. మనం తెలుసుకోవాలి అది. ప్రతి ఒక్కరికి వాతపిత్త కఫాలు అనేటువంటి సాఫ్ట్వేర్ పనిచేస్తుంది. ఓకే, సో దీన్ని ఈక్విలిబ్రియం గా మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే ఈక్విలిబ్రియం గా పనిచేయదో అతనికి ఇష్యూస్ వస్తాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ 4 లక్షల రకాలలో నేను ఏ రకమైన మనిషిని అని తెలుసుకోవాలి మనిషి. అందుకు అధిక బరువే కాదు, మనం ఈ రోజు అధిక బరువు అనేది ఒక టాపిక్. నాట్ ఓన్లీ అధిక బరువు, మనం ఇది అర్థం చేసుకుంటే, తను పుట్టినప్పుడే, ఇప్పుడు మనం సెల్ ఫోన్ కు చార్జ్ ఫస్ట్ నోకియా చిన్న పిన్ ఉండే, తర్వాత పెద్ద పిన్ వచ్చింది, తర్వాత మామూలు ఏదో పిన్ వచ్చింది, ఇప్పుడు సి టైప్ పిన్ అంటున్నారు. చూడండి అంటే ఎలా పవర్ మారుతుంది, దాని పిన్ మారినట్టుగా మన ఆహారంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆహారము ఉంటుంది అనమాట ఒక ఇంట్లోనే. అంటే ఒకటే ఇడ్లీ వాయి దింపిర్రు అనుకోండి ఇంట్లో, ఒకడు ఇడ్లీ బాగా ఎంజాయ్ చేస్తాడు, ఒకడు ఏడుస్తా ఇడ్లీ తింటాడు, ఒకడు అట్లా ఇడ్లీ అంటే ఆ రోజు వాడు ఉపవాసం ఉంటాడు ఇంట్లో. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఎలా వచ్చారు, సాఫ్ట్వేర్. దిస్ ఇస్ అ సాఫ్ట్వేర్ చేంజ్ ఉంది వాళ్ళకు. అయితే ఇక్కడ అధిక బరువు అనేటువంటిది ఎలా వస్తుంది అంటే, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, చాలా మంది పాపం కొంచెమే తింటారండి, వాళ్ళు బాగా లావుగా ఉంటారు. ఒకళ్ళు సన్నగా ఉంటారు, ఇంత తింటారు, కానీ వాళ్ళు ఎన్నడూ సన్నగానే ఉంటారు. అయితే మనకు అనిపిస్తుంది, ఏంది ఇంత బదనాంలో వీడు ఇంత తిన్నా కూడా ఇంతే ఉంటున్నాడు, ఇంత తిన్నా కూడా మనకు అనిపిస్తుంది. లావు ఉన్న వాళ్ళందరూ అంటారు పాపం చాలా బాధపడుతుంటారు. అవును, చాలా మంది కూడా యాక్చువల్లీ అంటే ఫిజిక్ని చూసో బాడీని చూసో చాలా మంది బాడీ షేమింగ్ అని కాదు కానివ్వండి, బేసిక్గా అట్లా లావుగా ఉన్న వాళ్ళని చూసి ఇమీడియట్గా ఫస్ట్ అనుకునేది ఏంటంటే ఆపోజిట్ వాళ్ళు వీళ్ళు బాగా తినేస్తూ ఉంటారు, అందుకే ఇంత లావు అవుతున్నారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు బాగా తిని లావు కావట్లే. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాల్సిందంటే, మనం పుట్టుకతోటే ఏ ప్లాట్ఫామ్ తోటి పుట్టాం. అంటే మనం ఒక కారు కొన్నాం అనుకోండి, దాని ఇంజన్ పెట్రోల్ ఇంజనా, డీజిల్ ఇంజనా, కిరోసిన్ ఇంజనా, లేకపోతే కరెంటుదా, అంటే మనం కొన్నప్పుడే ఉంటదిగా. అట్లాగే మన తల్లి గర్భంలోకి వెళ్ళి వచ్చినప్పటికే మన బాడీ టైప్ ఉంటది. అట్లా 3 బాడీస్ ఉంటాయి, వాత బాడీ, పిత్త బాడీ, కఫ బాడీ. అంటే కఫ డామినేషన్ ఉన్న బాడీ, పిత్త డామినేషన్ ఉన్న బాడీ, కఫము డామినేషన్ ఉన్న బాడీ. అంటే ఇలా 3 రకాల డామినేషన్స్ ఉంటాయి. మిగతాయి ఉంటాయి కానీ ఇది డామినేట్ గా ఉంటది పుట్టేటప్పుడే. సో ఇప్పుడు వాతం అంటే ఏంటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాతం అంటే గాలి, సంస్కృతంలో గాలిని వాతం అంటారు. సో గాలిని మనం ఎయిర్, వాయువు, వాతము. వాతం ఉన్నటువంటి వాళ్ళు గాలికి ఏం లక్షణాలు ఉంటాయి, మీరు ఏదైనా ఎండబెట్టాలనుకోండి, గాలి ఏం చేస్తుంది, ఎండబెడుతుంది. అంటే మనం ఇప్పుడు వరుగులు చేసుకున్నాం, ఏదైనా సపోజ్ గుమ్మడికాయలు వరుగులు చేసుకున్నాం, వడియాలు చేసుకున్నాం, అందరు ఆడవాళ్ళు చూడండి ఎండలో పెట్టారు, గాలిలో పెడతారు. ఎక్కువ ఎండ విత్ గాలిలో పెడతారు. మనం ఇంట్లో కూడా ఏదైనా బట్టలు ఆరేయాలనుకుంటే మనము బయట ఆరేస్తాం. ఎందుకు అంటే గాలి ఏం చేస్తుంది, ఆరబెడుతుంది అనమాట ఎండతో పాటు. సో గాలికి ఏం చేస్తుంది అంటే డ్రై చేసే లక్షణం ఉంటుంది. అంటే గాలి తత్వం ఎవరికైతే ఉంటుందో లేదా పెరుగుతుందో వాళ్ళ స్కిన్ డ్రై అయిపోతుంది, వాళ్ళ కళ్ళు డ్రై అయిపోతాయి, వాళ్ళ కడుపు మొత్తం డ్రై అయిపోతుంది,
వెంట్రుకలు డ్రై అయిపోతాయి, మాడు డ్రై అయిపోతుంది, కాళ్ళు డ్రై అయిపోయి పగిలిపోతుంది. సో ఇట్లా వాతం ఉంది అంటే సౌండ్స్ వస్తుంటాయి జాయింట్స్ లో, కట్ కట్ అని లేచి నిలబడితే కట్ కట్ అని శబ్దం వస్తుంది. కొంచెం ఇట్లా మెడల్ ఇట్లా ఇట్లా అంటే సౌండ్ కట్ కట్ అంటే సౌండ్స్ వస్తున్నాయి అంటే వాతం శబ్దం క్రియేట్ చేస్తుంది వాతం. ఇప్పుడు మీరు చూడండి, వడియాలు ఇలా ఆరబేశారు, 5-6 రోజుల తర్వాత వాటిని ఇట్లా ఇట్లా అంటే సౌండ్ వస్తాయి, గలగల అని శబ్దం వస్తాయి. అంటే గలగల శబ్దం వస్తుంది అంటే వాతం ఉన్నట్టు. అంటే మన శరీరంలో సౌండ్ వస్తుంది అంటే వాతం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే వాతం. దీన్ని అంటే ప్రాణో దాన సమాన వ్యాన అపాన అంటే వాతంలో 5 రకాల టైప్స్ ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో ఏం పని చేస్తే దానికి ఆ పేరు అనమాట. ప్రాణవాయువు అంటే మనము ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ మనం కార్బన్ డైఆక్సైడ్ మిగతా విషవాయువులను వదులుతున్నాం కదా, ఆ సిస్టమ్ పనిచేసే దాన్ని ప్రాణవాయువు అంటారు. సో ప్రాణ ఉదాన సమాన వ్యాన అపాన. చూడండి, అపాన వాయువు అంటే పొట్ట నుంచి కిందికి వచ్చే గాలి. అంటే ఇప్పుడు మనము ఫాటింగ్ అంటాం, పిత్తులు అంటాం. సో పెద్ద పేగు నుంచి వచ్చే గాలిని అపాన వాయువు అంటారు. వాయువే వాతం. అట్లా వాతం పెరిగింది అంటే పొట్ట గడగడాన్ని శబ్దం రావడం, బలబలాన్ని శబ్దం రావడం, పేగులు అరవడం, తర్వాత కింది నుంచి గాలి రావడం, పైనుంచి భేమని అనడం. సో వాళ్ళకు గాలి తత్వం పెరిగింది అని అర్థం. ఇది అర్థం చేసుకోవాలి. సో అందరికి వాతం ఉంటుంది, కానీ వాళ్ళకి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇటువంటి శబ్దం ఉంటుంది. అయితే ఎవరైనా పుట్టుకతోటి వాతంలో ఉన్న వాళ్ళు సన్నగా ఉంటారు, డ్రైడ్ స్కిన్ గా ఉంటారు, మసిల్ ఉండదు, లీన్ గా స్కిన్నీగా ఉంటారు, ఇంత తింటారు, భలే తింటారు. కానీ మీరు ఎప్పుడు చూసినా కూడా పొట్ట ఇంత తిన్నా కూడా మనం ఒకవేళ దాన్ని బయట ప్యాక్ చేస్తే ఇంత కనబడుతుంది, కానీ పొట్టలోకి పోయినాక పొట్ట ఇంచు కూడా పెరగదు వాళ్ళకు. ఆశ్చర్యం అనిపిస్తుంది. సో అందరినీ అనుకోవటానికి ఏం లేదు, ఏంటంటే వాళ్ళు వాత తత్వం. సో ఈ వాత తత్వంలో ఉన్న వాళ్ళు అట్లుంటారు. ఇక పిత్త తత్వం వాళ్ళు, పిత్త తత్వం ఉన్న వాళ్ళు ఎట్లుంటారు అంటే చెస్ట్ చాలా పెద్దగా ఉంటది, నడుము దగ్గరికి వచ్చే వరకు సన్నగా ఉంటది, కాళ్ళు సన్నగా ఉంటాయి. వాళ్ళకు ఈ ఏరియా మొత్తం చాలా హెవీగా ఉంటారు. తల మాత్రం చిన్నగా ఉంటది, బాడీ మాత్రం పెద్దగా ఉంటది. చూడొచ్చు మనం. సో తల చిన్నగా ఉంటది, బాడీ పెద్దగా ఉంటది. వాళ్ళు పిత్తతత్వంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే చార్మింగ్, ఇట్లా జస్ట్ లైట్నింగ్, పచ్చగా ఇట్లా మెరుస్తూ ఉంటారు, చక్ 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 మెరుస్తూ ఉంటారు. ఇట్లా వాళ్ళు ఎండను తట్టుకోలేరు, ఎందుకంటే పిత్తం అంటే ఫైర్, అగ్నితత్వం. వాళ్ళు పుట్టడమే అగ్నితత్వంలో పుట్టారు. వాళ్ళ శరీరం ఆకలికి ఓర్చుకోలేరు. కొంచెం లేట్ అయినా ఇంకా వాళ్ళు గిడ్డినెస్ వచ్చి పడిపోతారు కూడా వెంటనే. అంటే ఇక తింటే పని చేస్తా, లేకుంటే నేను ఏ పని చెయ్యా అనేటువంటి మెంటాలిటీ ఉంటుంది. చూడొచ్చు, అంటే ఒక 2 ఇడ్లీలు 3 ఇడ్లీలు పెడతా, ఒక రేంజ్ కావాలి వాళ్ళకు, ఒక 10 ఇడ్లీలు, ఒక 10 దోశలు అట్లా. అంటే వాళ్ళకి ఈజీగా అరుగుతుంది కూడా, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఈజీగా తినేస్తారు. మళ్ళీ గంటకు మళ్ళీ ఏమైందని అడుగుతారు, మళ్ళీ గంటకు మళ్ళీ ఏమవుతారు. అంటే వాళ్ళు అన్కంట్రోల్డ్ గానే తింటారు. వాళ్ళ చేత వాళ్ళను కంట్రోల్ చేయడం కాదనమాట, వాళ్ళకే కాదు. అయితే ఇక్కడ పిత్త తత్వంలో ఉన్న వాళ్ళకి ఈ అధిక బరువు సమస్య మెయిన్ ప్రాబ్లం. మన టాపిక్ అది. పిత్త తత్వంలో పుట్టారు వాళ్ళు, పుట్టడమే పిత్తతత్వం. ఇక వాళ్ళు కంపెనీ నుంచే బయటకు వచ్చింది బండి, మనం ఏం చేయలేం, ఇంజన్ మార్చి దాన్ని మార్చలేంగా. అయితే వాళ్ళు నేర్చుకోవాలి, తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను పిత్తతత్వంలో పుట్టాను అనేది వాళ్ళకి అర్థం కావాలి. అయితే ఇంకొక కఫతత్వం అని ఉంది చూసారా, వాళ్ళ బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే పైన ఎలా అంటే భుజాలు ఉంటాయో కింది వరకు షేప్ సమానంగా ఉంటుంది. ఇంతకుముందు పిత్తం వాళ్ళకి ఏం చెప్పాను, చెస్ట్ పెద్దగా ఉండి నడుము సన్నగా బ్రాడ్ గా ఉంటాయి, నడుముకి వచ్చేసరికి సన్నగా, కాళ్ళు సన్నగా ఉంటాయి వాళ్ళకు, పిక్కలు కూడా సన్నగా ఉంటాయి. ఏది పిత్తం వాళ్ళకు. అదే కఫం వాళ్ళకు యూనిఫామ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో వాతం వాళ్ళు ఈ రోజు దొరికింది కదా ఒంటెలాగా అన్నమాట. అంటే ఇవాళ దొరికితే మళ్ళీ ఎన్నడైనా భోజనం చేస్తారు వాళ్ళు పెద్దగా. అంటే వాళ్ళు ఈ రోజు దొరకలా, వాళ్ళకేం కాదు. మధ్యాహ్నం దొరకలే, సపోజ్ సాయంత్రానికి దొరకలేదు, 2 రోజుల దాకా కూడా దొరకలేదు అనుకోండి, 3 days తినకపోయినా గానీ మేనేజ్ చేసుకునే తత్వం ఉంటుంది, రాదు ఏం రాదు, వాళ్ళకి ఏం కాదు అసలు. ఇక వాతం కఫం వాళ్ళ మన పిత్తం వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఎంత తిన్నా మాక్సిమం 1 to 3 hours అంతే. నెక్స్ట్ ఏమన్నా ఉందా అని వెతుకుతా ఉంటాం. సో అగ్ని తత్వంతో ఉంటుంది కాబట్టి ఫైర్ ఎక్కువ కదా, డైజెషన్ ఇమ్మీడియట్లీ అబ్జర్వ్ అయిపోయి మళ్ళీ ఏమైంది ఇక కఫతత్వం వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు లిమిటెడ్ గా తింటారు, సెలెక్టివ్ గా తింటారు, అవసరమైతేనే తింటారు, ఒకవేళ లేకున్నా కూడా ఓర్చుకోగలుగుతారు.
ఓకే. వాతతత్వంలోకి వచ్చేసరికేమో దొరికితే తింటారు, దొరకకపోయినా ఏదో నీళ్లు చాయ్ ఎట్లా బిస్కెట్ దీన్ని కూడా ఎన్నడూ భోజనం అడగరు. ఇది లేదు అనే భావన వాళ్ళకు ఉండదు. సో 3 రకాల తత్వంలో ఉన్న మనుషులు మనకుంటారు ఈ ఏది 4 లక్షలలో వెరైటీస్ లో. ఓకే. ఫస్ట్ ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మీ బాడీ ఎట్లాంటిది తెలుసుకోవాలి. సో అంటే వాతం ఉందా లేకపోతే పిత్తం ఉందా, కఫం డామినేషన్ ఏది ఎక్కువ డామినేట్ చేస్తుంది మూడిట్లో మీ బాడీని అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అయితే ఆయుర్వేదంలో ఇక్కడ ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాలండి. అదేంటంటే వయోహో రాత్రి బుక్వానాం తే అంత మధ్యాదిగా క్రమాత్ అంటారు ఆయుర్వేదంలో. వయో అహో రాత్రి బుక్వానాం తే అంత మధ్యాదిగా క్రమాత్ అంటే కొన్ని రెజిమెంట్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో. వయో అంటే వయస్సును బట్టి, అంటే ఎవరైనా ఈ 4 లక్షల మందిలో వెరైటీస్లో 0 నుంచి 14 సంవత్సరాల వరకు వాళ్ళు పుట్టుక ఏదైనా కానీ అంటే వాళ్ళు కఫంలో ఉంటారు. 0 నుంచి 14 ఇయర్స్ లోపు వాళ్ళు జస్ట్ లైక్ గాడ్లీ నేచర్, ఫ్రెండ్లీ నేచర్, లవింగ్ నేచర్, పీస్ఫుల్ నేచర్. చూడండి వాళ్ళని ఎంతో సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు, ఇచ్చి పుచ్చుకునేటట్టుగానే ఉంటారు. మీరు ఏదైనా చిన్న పిల్లల బాక్స్ చూడండి, వాళ్ళందరూ పంచుకుంటారు కూడా, వెంటనే ఫ్రెండ్లీగా ఆడుకుంటారు. నువ్వెవరు, క్యాస్ట్, క్రీడ్ ఇవేమి ఉండవు వాళ్ళకు. జస్ట్ పిల్లలు రాగానే ఆడుకుంటూనే ఉంటారు వాళ్ళు. అయితే 0 నుంచి 14 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా కూడా పుట్టుకతోటి వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కఫతత్వంలో డామినేషన్లో ఉంటారు. ఓకే. 14 తర్వాత 50 సంవత్సరాల వరకు అనుకుందాం, ఒక 1 ఇయర్ అటు ఇటు, వీళ్ళందరూ పిత్తతత్వంలో ఉంటారు ఎవరైనా. ఈ పిత్తతత్వం అంటే ఫైర్, ఈగో, కోపం, మరియు ఏది జెలస్, పగ, ప్రతీకారం, అంటే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఎట్లా అంటే వీళ్ళకు లీడర్షిప్ అండ్ నాదే మాట నెగ్గాలి, నేనే గెలవాలి, నా మాట నేను నెగ్గాలి, లీడర్షిప్, అక్వైరింగ్, ఫైటింగ్ నేచర్ ఉంటుంది. అందుకే ఈ టైంలో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఎంతసేపు మనుగడ కోసం పోరాటంలో ఉంటారు ఈ జీవులు అందరూ ఎవరైనా కానీ. ఇక 50+ వాతంలోకి వచ్చేస్తారు అందరూ. 50-55 నుంచి ఇక చచ్చిపోయే 100 సంవత్సరాల దాకా వీళ్ళు వాతంలోకి వస్తారు. ఇక వీళ్ళ శరీరంలో వాతం రాగానే కటకట కిటకట శబ్దాలు వస్తాయి, జాయింట్లలో స్కిన్ ముడతలు పడుతుంది, డ్రై అయిపోతుంది, వెంట్రుకలన్నీ రాలిపోతాయి, గ్యాసులు, బ్రేగులు, అపనవాయువులు, ఇండైజెషన్. సో వాతం డామినేట్ అవుతుంది అనమాట ఆ ఏజ్ గ్రూప్లో. ఇది ఆయుర్వేదం ప్రకారంగా వయస్సును బట్టి వాతపిత్త కఫాలు వచ్చేస్తాయి ఎవరికైనా. ఫస్ట్ ఏమొచ్చింది, పుట్టుకతోటి వాతపిత్త కఫాలు తల్లిదండ్రులు ఇస్తారు ఇన్బిల్ట్. ఇక ఇంకోటి వయస్సును బట్టి, ఈ 2 వచ్చినాయి కదా. ఇక 3వది ఉంది ఇక్కడ, వయస్సు అహో అంటే ఉదయాన్ని బట్టి, అంటే పగలను బట్టి. పగలు మీరు ఉదయము అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అట్లా పెట్టుకుంటే 4 o'clock నుంచి 3 o'clock నుంచి 9 o'clock కఫంలో ఉంటారు ఎవరైనా. మోడ్ ఆఫ్ గుడ్నెస్, పీస్ఫుల్, హాయిగా ప్రశాంతంగా ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు అప్పులు వసూలు చేసుకోవాలనుకోండి, క్రెడిట్ కార్డులు వసూలు చేసుకోవాలి, ఏదైనా పెళ్లి సంబంధాలు చూడాలి, గృహ ప్రవేశాలు, ఆ టైం సెలెక్ట్ చేసుకుంటారు అందరు. ఎందుకు, మోడ్ ఆఫ్ గుడ్నెస్లో ఉంటారు ఆ టైంలో ఎవరైనా. ఆ టైంలో కఫం డామినేట్ చేస్తుంది మన శరీరంలో ఎవరికైనా. 9 దాటింది అంటే ఫైర్ స్టార్ట్ అవుతుంది, అంటే పిత్తం స్టార్ట్ అవుతుంది. 9 నుంచి మళ్ళీ అంటే 5 గంటల వరకు ఫైర్లో ఉంటారు. ఎంతసేపు ఇక పోరాటంలోకి వచ్చేస్తారు. ఆకలి, తిండి, ఫైటింగ్, ఆఫీస్, అమ్మో, కుట్లాట, ఇక 4 నుంచి మళ్ళీ 6 ఆ ప్రాంతం వరకు మళ్ళీ వాతంలోకి పోతారు. అందుకే చాలా మంది 4 o'clock ఆఫీస్లో ఎవరు పని చేయరు. మీరు ఏదైనా బ్యాంక్కి వెళ్ళండి, ఏదైనా ఆఫీస్కి వెళ్ళండి 4 o'clock అన్న రేపు రా అన్న అని చెప్పేస్తారు. ఎందుకంటే ఆ 3 వాతంలోకి వెళ్ళిపోతుంది వాళ్ళకి అందరికీ. ఆ టైంలో అందుకే వేడివేడిగా చాయ్ తాగడము, మిర్చి బజ్జీ తినాలి, పకోడీ తినాలి, పానీపూరి తినాలి, అంటే కరకర తినాలి, కారంగా తినాలి, స్పైస్గా తినాలి, పులుసు పుల్లగా తినాలి అనిపిస్తుంది అనమాట. చాయ్ తాగుతారు అందుకే 4 o'clock అందరు. ఎందుకు చాయ్ 4 o'clock టైం అంటే ఆ టైం అందరూ వాతంలోకి వెళ్ళిపోతారు. అందుకు వాతాన్ని కంట్రోల్ అయిపోయి మళ్ళీ వాతంలోకి వస్తారు కాబట్టి చాయ్ తాగుతారు అనమాట అందరూ. చాయ్ ఇప్పుడు మీరు చూడండి, మధ్యాహ్నం ఎర్రటి ఎండ 2 గంటల మధ్యాహ్నం బయట ఎండలో ఎవరు చాయ్ తాగరు. బాగా వేడి మిర్చి బజ్జీ మధ్యాహ్నం ఎర్రటి ఎండలో ఎవరు తినరు. అదే ఈవినింగ్ 4 కాగానే మిర్చి బజ్జీ తినబుద్ధి అవుతుంది.
సపోజ్ బయట వర్షం పడుతుంది, చల్లగా ఉంది, బాగా వాన ఉంది, అసలు క్లౌడీగా ఉంది, సూర్యుడు లేడు అనుకోండి, అప్పుడు ఏమైంది అంటే మనము కారం తినాలి, పకోడీ తినాలి, వేడి స్పైసీగా. ఎందుకు అనిపిస్తుంది అంటే అప్పటికి మన బాడీలో పిత్తం తగ్గిపోయి వాతం వచ్చింది, వచ్చేసరికి మరి వాతాన్ని కంట్రోల్ చేయడానికి వేడి పుట్టియాలి అని తింటాం అనమాట మనం. సో ఇక్కడ ఆయుర్వేద ప్రకారంగా పుట్టుకతో, వయస్సును బట్టి, ఓకే, ఇప్పుడు దినాన్ని బట్టి, దినంలో 3 మారినాయి, వాతపిత్త కఫాలు మారినాయి. సో రాత్రిని బట్టి కూడా వాతపిత్త కఫాలు మారినాయి, నైట్ బట్టి. ఈవినింగ్ 6 కాగానే అందరు ఫ్రెష్. 6 to 8 is the mode of goodness. మళ్ళీ అగైన్ అందుకే ఆల్ షాపింగ్స్ ఆర్ 6 to 8 is the top most. ఆల్ జనరల్ బజార్స్, రోడ్డు మీద అన్ని షాపింగ్స్, కంగనాల్స్, మీరు చూడండి నగల షాపులు, బట్టల షాపులు. 6 to 8, 9 వరకు కఫంలో ఉంటారు అందరు. మోడ్ ఆఫ్ గుడ్నెస్ మళ్ళా మారింది చూసారా, కఫం వచ్చేసింది. అందుకే మోడ్ ఆఫ్ గుడ్నెస్ చెప్పింది వింటారు, అర్థం చేసుకుంటారు, బిజినెస్ అవుతుంది. ఇద్దరు మధ్యలో ఎవరు సేల్స్ మెన్ కు ఆ కొనే వాళ్ళ మధ్యలో ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది, కార్డియల్ అండర్స్టాండింగ్ వస్తుంది. చెప్తే ఓకే సరే కొంటాము అట్లా వచ్చేస్తారు. ఇక తర్వాత 9 తర్వాత పిత్తంలోకి వెళ్ళిపోతారు, రాత్రి 9 నుంచి రాత్రి 12 గంటల వరకు. అందుకే ఈ డ్రంక్స్, మీరు మధ్యాహ్నం 4 గంటలకు తాగడానికి ఎవరు ఇష్టపడరు చూడండి. ఎందుకు అంటే వాళ్ళు ఆ టైంలో వాతంలో ఉన్నారు కాబట్టి. సో ఎప్పుడైతే పిత్తం వచ్చేస్తుందో వాళ్ళకి ఇక ఆకలి స్టార్ట్ అవుతుంది, వెళ్ళాలి. ఇక అప్పుడు చెప్తే వినరు. 10 o'clock జ్యువెలరీ షాప్స్ ఏం పెద్దగా పనిచేయవు. అందుకే మన హైదరాబాద్లో బేగం బజార్ లాంటి బజార్లు 8 o'clock క్లోజ్ అయిపోతాయి మ్యాక్సిమం, ఎందుకంటే అప్పుడు ఇక బిజినెస్ కాదని. సో 10 o'clock వరకు మళ్ళీ పిత్తంలోకి వచ్చేస్తారు అందరు. సో పిత్తం అంటే ఫైట్, ఫైరింగ్, మరియు మళ్ళీ ఏంటి మనుగడ కోసం పోరాటం. అందుకే ఇప్పుడు ఈ ఇరానీ హోటల్స్, ఆ హోటల్స్లో బిజినెస్, దందా, పొలిటీషియన్స్ అందరూ ఆ టైంలో చాలా యాక్టివ్గా ఉంటారు. బికాస్ ఆఫ్ రీజన్ వాళ్ళు పిత్తంలో ఉంటారు. మళ్ళీ 12 నుంచి 3 o'clock రాత్రి ఉంది కదా, వాతంలోకి వెళ్ళిపోతారు, నిద్రపోతారు. సో వయసును బట్టి, ఆహారాన్ని, అది మన దినంను బట్టి, రాత్రిని బట్టి, పుట్టుకను బట్టి వాతపిత్త కఫాలు మారినాయి. ఇక వయో అహో రాత్రి బుక్వానం, మీరు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటారో దాన్ని బట్టి వాతపిత్త కఫాలు మారుతాయి. ఓకే, మనం తీసుకునే ఆహారంని బట్టి మారుతాయి, వాతపిత్త కఫాలు మారుతాయి. సో ఈ వాతపిత్త కఫాలు మాత్రం ఆహారాన్ని బట్టి మార్చేది ఇది ఒక్కటే మన చేతిలో కంట్రోల్ ఉంది. అంటే ఒక మిషనరీ కారు నడిపేటప్పుడు యాక్సిలరేటర్ మాత్రమే మన కంట్రోల్లో ఉంది. అసలు యాక్సిలరేటర్ని బట్టి ఇక బ్రేక్ వేసుకోవడం, లేకపోతే మనం మన బాడీని నడపలేం. సో మన చేతిలో ఉన్నది ఏంటి అంటే ఆహారాన్ని బట్టి మారుతుంది. సో ఇవి కాకుండా సీజన్ బట్టి వాతపిత్త కఫాలు మారుతాయి. ఎండాకాలం ఉంది, మీరు చూడండి పిచ్చ ఎండాకాలము 50 degrees సెంటిగ్రేడ్, మధ్యాహ్నం 2 గంటలకు బయట ఎండలో మీరు వేడి వేడి ఛాయ్ వాళ్ళని తాగుతారా? తాగలేరు. ఎందుకంటే అక్కడ అది మనకు ఆ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వాతావరణం మనల్ని. అట్లా మనకున్న 3 సీజన్స్, ఎండాకాలము, వానకాలము, చలికాలము, మన శరీరం మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సీజన్ ఎవరికైనా. సో సీజన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, మళ్ళీ ప్రాంతాన్ని బట్టి మన మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఈ ఇన్ని రకాల ఇన్ఫ్లుయెన్స్లలో మన చేతిలో ఉన్న ఒకటి ఏంటంటే ఆహారం. సో మీరు తీసుకునే ఆహారము, మీరు సపోజ్ ఇప్పుడు మీరున్నారు, మీరు పిత్తంలో ఉన్నారు, పుట్టుకతో పిత్తం, ఏజ్ పరంగా పిత్తం, ఒక ఈ 2 ఆల్రెడీ ఉన్నాయి. ఇక ఇప్పుడు మీరు వేడి వేడి ఆహారం తిన్నారు, పిత్తం ఎక్కువైతుంది. మసాలాలు ఎక్కువ తిన్నారు, పిత్తం ఎక్కువైతుంది. సో ఇక్కడ ఆహారంలో, మనం తినేటువంటి ఆహారంలో 3 రకాల పదార్థాలు ఉంటాయి. వాతాన్ని పెంచేది, పిత్తాన్ని పెంచేది, కఫాన్ని పెంచేది. ఈ ఆహారాలను బట్టి మనం కనుక తెలుసుకుంటే అప్పుడు మనం ఏ జబ్బునైనా తగ్గించుకోవచ్చు, మనం బయటపడవచ్చు. సో అధిక బరువుకు కారణము ఇది. అసలు అధిక బరువు అంటే పిత్త బాడీస్, పిత్త లక్షణాలతో పుట్టి ఉంటాడు, పిత్త బాడీలో పుట్టాడు, పిత్తం ఏజ్ ఉండొచ్చు, పిత్తం పని చేసిండు అనుకోండి అంటే తినుడు, అతన్ని రక్షించేటోళ్ళు ఎవరు లేరు. అందుకే చాలా మంది మేము డైట్ చేసాము, లిక్విడ్ ఫాస్టింగ్ చేసాము, పలాని కొబ్బరి నూనె తాగినాము,
ఇంకా సో మెనీ ఇప్పుడు యాక్చువల్లీ చాలా చాలా డైట్లు ఫాలో అవడం కంప్లీట్ గా కొంతమంది అయితే కంప్లీట్ గా అసలు ఫుడ్ అనేది ఇన్ని డేస్ వరకు ఫుడ్డే లేకుండా మేము డైట్ చేస్తున్నాం అసలు అలా నిజంగా అంటే నాకు ఇంకొక డౌట్ కూడా వస్తుంది డాక్టర్, నిజంగా అట్లా కంప్లీట్ గా ఫుడ్ అవాయిడ్ చేస్తే వెయిట్ లాస్ అయిపోతారు అయితే కానీ శరీరం శుష్కించిపోయి నీరసం వచ్చి ఇమ్యూనిటీ తగ్గి సో దానివల్ల ఎఫెక్ట్స్ ఉంటాయి చాలా వస్తాయి. అట్లా చేయకూడదు. అయితే ఇక్కడ మన శరీర తత్వం ఏంటి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మీ ఎవరైనా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఎవరు, హూ ఆమ్ ఐ, నేను ఎవరు తెలుసుకోవాలి. నేను ఎవరు అంటే నేను పిత్తబాడియా, కఫబాడియా, వాతం బాడియా డామినేషన్ తెలుసుకోవాలి. ఏజ్ ఏంటి, మీరు ఏ ఏజ్ లో ఉన్నారు దాన్ని కూడా డామినేట్ చేస్తుంది. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు, తర్వాత మీరు రాత్రి పగలు ఏం చేస్తున్నారు, ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నారు, విహారం కూడా పనికొస్తుంది మనం. ఇట్లా ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక మంచి ఎక్స్పర్ట్ అయినటువంటి ఆయుర్వేద వైద్యం దగ్గరికి వెళ్తే వాళ్ళు డిసైడ్ చేస్తారు. అయితే ఎవరికి వాళ్ళు ఏదో ఇన్స్టిట్యూషన్లకు వెళ్ళి లిక్విడ్ ఫాస్ట్ అని, గోధుమ గడ్డి రసం అని, ఓన్లీ ఏది కీర దోశ తింటే తగ్గుతాము, పాపం కడుపు మార్చుకొని కొత్త రోగాలు తీసుకోండి. అదే అసలు యాక్చువల్గా ఆయుర్వేదం ప్రకారంగా ఈ టెక్నాలజీ కొంచెం అంత అక్కర్లే. మీ బాడీ మీరు ఇప్పుడు నేను చెప్పిన షేప్, మీకు అన్కంట్రోల్డ్ క్రేవింగ్స్ ఉన్నాయా, మీరు ఏం తిన్నా అరిగిపోతుందా, మీకు అన్నిటి మీద మంచి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉందా అంటే మీరు పిత్తం అన్నట్టు. వాతం వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎంత ముందు పెట్టినా కూడా ఆహారము వాళ్ళు సెలెక్టివ్గా తింటారు, ఏది పడితే అది తినరు. వాతం వాళ్ళు ఈ పెట్టారు కదా తినరు. సో 10 రకాలు పెట్టారని 10 దానిలో ఏదో ఒకటి మాత్రమే చూస్ చేసుకొని తింటారు. అందుకే మీరు ఇంట్లో చూడండి, ఎవరైనా దోశలు పోసారు అనుకోండి, ఏదో అమ్మ ఇట్లా దోశలు పోసింది పెసరట్టు చేసింది, పిత్తం వాళ్ళు ఏం చేస్తారంటే దోశ తింటాడు, మళ్ళీ ఆ రోజు ఇంకేదన్నా ఇడ్లో పక్క ఇంట్లో ఎవరో ఇచ్చారు ఇడ్లీ తింటాడు. అప్పుడే సార్ తిరుపతి ప్రసాదం అని వచ్చింది అనుకో, తిరుపతి ప్రసాదం తింటాడు. మూటంతా కడుక్కొని బయటకు వచ్చేసి బయటకు పోయేటప్పుడు ఇంకేదన్నా మళ్ళీ తింటారు. ఇది పిత్తం అన్నట్టు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓహో మేము మా బాడీ పిత్తము. సో ఇక్కడ అధిక బరువు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఈ పిత్త శరీరాలకి ఎక్కువ వస్తాయి. వాత శరీరాలకు 1 గ్రాము పెరగడానికి వాళ్ళు తపస్సు చేయాలి. ఓకే, ఎందుకంటే బేసిక్గా వాళ్ళు తినడమే తక్కువ, చూస్ చేసుకునేదే చాలా తక్కువ, తినేదే తక్కువ అన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకు వెయిట్ పుటాన్ కాదు. వాళ్ళకి వెయిట్ పుటాన్ కావాలంటే డాక్టర్ తపస్సు చేయాలి. రివర్స్ లో. ఓకే, అయితే పిత్తంలో ఉన్న వాళ్ళకి 1 గ్రాము తగ్గియాలంటే డాక్టర్ తపస్సు చేయాలి వాళ్ళు. ఓకే, మళ్ళీ వీళ్ళని తగ్గించాలన్నా కష్టం. అట్లా కఫం వాళ్ళకి పెద్దగా ప్రాబ్లమ్స్ రావు. ఓకే, సో అంటే వాళ్ళు మీడియం అంటారా, మీడియంగా ఉంటారు. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఇక్కడ యాక్చువల్గా వైట్ పుటాన్ ఎందుకు జరుగుతుందంటే ఈ వాతం వాళ్ళు 1 కిలో తిన్నారు అనుకోండి, వాళ్ళు అబ్జార్ప్షన్ ఒక 50 గ్రాములు చేసుకుంటారు. 950 గ్రాములు కిక్అవుట్ అయిపోతుంది, వాష్ అవుట్ అంటే వాళ్ళకి దొడ్డికిలో వెళ్ళిపోతుంది, అది పీల్చుకోదు వాళ్ళ శరీరం. ఆ 50 గ్రాములే తీసుకొని అకామిడేట్ అవుతుంది, 950 గ్రాములు వెళ్ళిపోతుంది. అందుకే వాళ్ళు 1 గ్రాము కూడా పుటాన్ గారు ఇంత తిన్నా కూడా. ఇక పిత్తం బాడీ ఉంది, అదే కిలో తిన్నాడు అనుకోండి, 950 గ్రామ్స్ అబ్జర్వ్ అవుతుంది, 50 గ్రాములే అవుట్ అవుతుంది. ఐడియా వచ్చింది కదా. అంటే వాళ్ళు ఏమి తిన్నా కూడా మాక్సిమం అబ్జార్ప్షన్ బాడీ అబ్జర్వ్ చేసి పుటాన్ అయిపోతారు. ఇక కఫ బాడీ ఉంది అనుకోండి, అదే కిలో 500 గ్రాములేమో పీల్చుకుంటారు, 500 గ్రాములు వదిలేస్తారు. ఇక్కడ మనం ఈ మెటబాలిజం అర్థం చేసుకోవాలి. సో వాళ్ళు బ్యాలెన్స్డ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి. కానీ కఫం వాళ్ళు కనుక పుటాన్ అయినారు అనుకోండి, తగ్గడం కూడా చాలా కష్టం వాళ్ళకి. అయితే ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఈ పిత్తం బాడీ వాళ్ళకు పొట్ట మీద కండరాలు ఉంటాయి, అంటే పొర ఉండి అబ్డామిన్ షీత్ ఉంటుంది, తర్వాత కండరాలు ఉంటాయి, రెక్టస్ షీత్, బయట ఫ్యాట్ వస్తుంది వీళ్ళకి. ఏది పిత్తం వాళ్ళకు అంటే మీకు అంటే ఇప్పుడు ఫ్యాట్ మొత్తం ఓపెన్ చేస్తే ఇక్కడ పేగులు ఉంటాయి వీళ్ళకి. ఓకే, సో ఇదంతా ఫ్రంట్ అంతా ఫ్యాట్, జస్ట్ ఫ్యాట్ వాళ్ళకు బాగా ఉండేది. యాక్చువల్గా వాళ్ళకి ఫ్యాట్ బయట. కఫం వాళ్ళకి అట్లా కాదు, కఫం వాళ్ళకి పొట్ట లోపలికి పోతుంది ఫ్యాట్, బయట స్కిన్ సన్నగా ఉంటుంది. వాళ్ళని తగ్గించడం చాలా కష్టం, అందుకే వాళ్ళు పుటాన్ కారు, అయితే మాత్రం తగ్గడం కష్టం. అయితే ఇప్పుడు పిత్తం వాళ్ళు ఉన్నారు చూసారా, 1 రోజు మాడగొట్టండి 5 కిలోలు తగ్గిపోతారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైనా 2 రోజులు వాళ్ళకి సరిగ్గా తిండి దొరకలేదు అనుకోండి, ఇమ్మీడియట్లీ 1-2 kgs తగ్గిపోతారు. మళ్ళీ కొంచెం సంతోషంగా 2 ఇడ్లీలు తిన్నా మళ్ళీ
మళ్ళీ గెయిన్ అవుతుంది. వాళ్ళు అదేలో ఉంటారు. అందుకే ఇలా మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందు ఈ చర్చ మీకు అర్థం కావాల్సింది, ఎందుకు బరువు తగ్గట్లే, ఎందుకు బరువు తగ్గాలి, ఎలా తగ్గాలి, ఇది మనం తెలుసుకోవాలి. రైట్. సో అంటే యాక్చువల్లీ ఇప్పుడు చెప్పినట్టుగా కూడా వెయిట్ అసలు పెరగడానికి ఫస్ట్ థింగ్ మనం ఆయుర్వేద పరంగా చూసుకున్నట్లయితే వాత పిత్త కఫాలు, సో వీటితో డివైడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి బాడీ. సో వీటిలో మన తత్వం ఏంటి, మన బాడీ తత్వం ఏంటి, వాతానికి సంబంధించిందా లేకపోతే పిత్తమా లేకపోతే కఫంతో కూడుకుందా అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి తెలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎక్కువగా పిత్తం ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ వెయిట్ గెయిన్ అవ్వడం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఇదంతా చెప్పడానికి కూడా రీజన్ ఏంటంటే అర్థం చేసుకోవడానికి, అసలు మన బాడీ తత్వం ఏంటి, ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నాము అనేది తెలుసుకోవడం కోసం ఇదంతా చెప్పడం జరిగింది. రైట్. అండ్ అలాగే డాక్టర్ గారు, యాక్చువల్లీ ఈ పిత్తతత్వం ఉన్న వాళ్ళలో పురుషుల్లోకి మళ్ళీ వేరేలా ఉంటుంది, లేకపోతే స్త్రీలలో మళ్ళీ, అంటే ఇద్దరికి కూడా జెండర్ పరంగా కూడా సపరేట్గా ఉంటుందంటారు ఎఫెక్ట్, లేకపోతే ఇద్దరికి సేమ్ ఒకేలానే ఉంటుందంట? కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ వచ్చి ఇద్దరికి కామన్. ఒకటి వచ్చి అధిక బరువు వల్ల ఫస్ట్ వచ్చేది వెయిట్ పుటాన్ కావడం వల్ల యాక్టివ్నెస్ తగ్గిపోతుంది. ఓకే. సో లేజినెస్ వస్తుంది, అంటే లెథార్జీ అంటాం. సో లెథార్జీ అంటే ఎంతసేపు పోదాము. వీళ్ళ మెంటాలిటీ ఎట్లా అయింది అంటే, ఒక దగ్గర కూర్చొని అందరినీ శాసిస్తారు అనమాట, ఆర్డర్స్ ఇస్తారు. అక్కడ కూర్చుంటారు, ఆర్డర్స్ పాస్ కాకపోతే అక్కడి నుంచే తిడుతూ ఉంటారు. కొంచెం ఒక అడుగు కూడా ముందుకు వచ్చి పని చేయరు వాళ్ళు. సో ఇలా ఉండడం సరికి వాళ్ళకి ఏమైందంటే మెయిన్ అంటే ఇక్కడ కీళ్ళు అరిగిపోతాయి అధిక బరువు వల్ల, అంటే యాంకిల్ జాయింట్స్ పెయిన్. సో యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ లేదా గుర్రం మూతులు అంటాం అధిక బరువు వల్ల. తర్వాత వెరికోసిటీ, కామన్ గా వెరికోస్ వెయిన్స్ రావడం, పిక్కలు బాగా లావుగా నరాలు తేలిపోవడం, తర్వాత మోకాళ్ళు అరిగిపోవడం, కీళ్ళు అరిగిపోవడం, వెన్నుపూస అరిగిపోవడం. ఈ పొట్ట బాగా ఉండడం వల్ల వెన్నుపూస వెనక్కి ఇట్లా బౌలాగా మారిపోతుంది. ఇట్లా అంటే ఇట్లా లోపలికి పోతుంది అనమాట, వెన్నుపూస స్ట్రైట్ గా చేయలేరు, ఇట్లా బెండ్ అయిపోతుంది కంప్లీట్ గా. సో ఇక మీకు తెలుసు అధిక బరువు వల్ల చాలా ప్రాబ్లమ్స్. ఇది ఒక్కటే కాకుండా వాళ్ళు సంతోషంగా ఏదైనా పాపం ఏదైనా ఒక గుట్టెక్కాలి, తిరుపతి గుట్టెక్కాలి అనుకోండి, ముందే డిసైడ్ చేసుకుంటారు నేను ఎక్కలేను అని చెప్పి. అంటే చాలా రకాల వాళ్ళ జీవితంలో ఎంథ్యూజియాస్టిక్ పనులు చేయలేరు అనమాట. చేయాలని ఉంటుంది కానీ చేయలేరు, ఎందుకంటే అది అడ్డం వస్తుంది, బాడీ సహకరించదు, కింద కూర్చోలేరు. అందరితో పాటు ఇప్పుడు వన భోజనాలు చేస్తున్నారు, అందరు కింద కూర్చోవాలనుకోండి, ఇతను కూర్చోలేడు, బికాస్ ఆఫ్ టైట్ అయిపోతున్నాయి, తోడలు టైట్ అయిపోయి మోకాలు వంగదనమాట. సో ఇక్కడ ఇలా ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి బేసికల్ గా. ఇక ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉండనే ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అవి సహజం. సో ఇవి కాక ప్రత్యేకంగా అధిక బరువు ఉన్నటువంటి స్త్రీలకేమో PCOS. ఎందుకు? పిత్తం ఎక్కువ ఉందిగా. పిత్తం అంటే ఎమోషన్, అంటే ఫైర్. అంటే అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు అన్కంట్రోల్డ్ క్రేవింగ్, అన్కంట్రోల్డ్ ఫుడ్. అప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువైపోయి అది అండాశయం మీద ఎఫెక్ట్ చూపించి వాళ్ళకు PCOS వస్తుంది. సో అండాశయము, PCOS, తర్వాత గర్భాశయానికి సంబంధించి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇలా హిర్సుటిజం అంటే అవాంఛిత రోమాలు, హెయిర్ ఫాల్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు హెయిర్ ఫాల్ రావడానికి ప్రధాన కారణం పిత్తం. మా దాంట్లో పిత్తం అంటే ఫైర్. అంటే ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ 98.4 డిగ్రీ ఫారెన్హీట్ నార్మల్ ఉంది నాకు, కానీ ఇక్కడ ఈ గుండు మీద చూస్తే ఇక్కడ ఏది స్కాల్ప్ మీద ఒక 2 డిగ్రీలు ఎక్కువ. ఎందుకు? ఇక్కడికి పిత్తం ఎక్కువ అయ్యేసరికి ఇక్కడ బ్లడ్ ఫ్లో ఎక్కువ అయ్యేసరికి టెంపరేచర్ 1-2 డిగ్రీస్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ 1-2 డిగ్రీస్ ఎక్కువ అవుతుందో ఈ టెంపరేచర్ ను తట్టుకోవు వెంట్రుకలు, ఆ హెయిర్ ఫాల్కి మాడిపోతుంది. ఎప్పుడైతే మాడిపోయిందో ఇరిగిపోయి రాలిపోతుంది. సో దీనికి కారణము పిత్తం. చూడండి, పిత్తం వల్ల హెయిర్ ఫాల్ కూడా, హెయిర్ ఫాల్ పిత్తం వల్ల హెయిర్ ఫాల్ ప్రాబ్లం, బాల్డ్ హెడ్ పిత్తం వల్లనే, ఇది పిత్తమే మళ్ళా. సో ఈ పిత్తం వల్లనే అన్ని, ఇప్పుడు డ్రైనెస్ ఆఫ్ ది ఐస్, డ్రైనెస్ ఆఫ్ ది టంగ్. వీళ్ళు బాగా నీళ్లు తాగుతారు, మళ్ళీ యూరిన్ వెళ్తారు, నీళ్లు తాగుతారు, యూరిన్ వెళ్తారు, చెమట ఎక్కువ వస్తుంది. ఆ చెమట ఎక్కువ అయినప్పుడు స్మెల్ ఎక్కువ వస్తుంది, చెమట నుంచి ఎక్కువ చెమట వస్తుంటది వాళ్ళకు. ఎంతసేపు చల్లగా ఉండాలి, ఏసీలో ఉండాలి, హాయిగా ఉండాలి, గాలి లేని బతకలేరు. ఫ్యాన్, చలికాలంలో కూడా వాళ్ళు ఫ్యాన్ లేకుండా బతకలేరు పిత్తం ఉన్న వాళ్ళు. సో ఇది తెలుసుకోవాలి. సో దాన్ని తగ్గించుకుంటేనే మంచిది అనమాట. ఓకే.
సో ఇన్ని రకాలుగా లేడీస్కి అయితే ఉంటాయి. జెంట్స్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు? పిత్తతత్వం ఎక్కువ అయిపోయిన వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వచ్చి అన్కంట్రోల్డ్ ఎమోషన్స్ వల్ల వీళ్ళు గొడవలలోకి వెళ్ళిపోతారు ఎక్కువ. సో తొందరగా అన్ఎక్స్పెక్టెడ్ గా వైలెన్స్ లకి ఇరుక్కుపోతారు. సడన్ గా వైలెన్స్, కొట్లాటలు, పంచాయతీ, మాటలు జారడము, ఎమోషన్ ఎమోషన్ తోటి దేకులెంగే ఫుల్ ఫైర్ మీద తొందరగా అటెంప్ట్ కావడం వల్ల పాపం అసాంఘిక చర్యలకు ఎక్కువ వెళ్ళిపోవడము, అది ఒక సమస్య అయిపోతుంది. బాగా ప్రెస్టేజియస్ గా తీసుకుంటారు. ఆ ప్రెస్టేజ్ నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడి చాలా నష్టపోయి అదంతా ఉంటారు. ఇక్కడ బాడీ పరంగా వచ్చేసరికేమో ఏది మెయిన్ ఆండ్రాయిడ్ అంటే సారీ ఆండ్రోజెనిక్ ప్రాబ్లం. ఆండ్రోజెనిక్ అంటే టెస్టిస్ మీద బాగా లోడ్ పడుతుంది. పడి ఏమవుతుందంటే ఇక్కడ ఆడవాళ్ళకి కనుక PCOS వచ్చినట్టుగా వీళ్ళకి శుక్ర కణాల లేమి. సో శుక్ర కణాల లేమి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వీళ్ళకు సంతాన సాఫల్యత ఉండదు అనమాట. ఇది మెయిన్ ప్రాబ్లం. ఇటువంటి ఇబ్బంది వచ్చే అవకాశం. బాల్డ్ హెడ్ అందుకే చాలా మంది జెంట్స్ చాలా మంది సఫర్ అయ్యేది హెయిర్ ఫాల్ అంటే రీజన్ అది అనమాట. అసలు బికాస్ ఆఫ్ పిత్తం. అంటే నీ బాడీ పిత్తం, నీ యాక్టింగ్ పిత్తం, మన నీ తిండి పిత్తం, నీ శరీరం వాతావరణం పిత్తం, నీ ప్రాక్టీస్ పిత్తం. ఇన్ని ఫైర్లు ఎక్కువయ్యేసరికి మాడిపోతుంది కదండి శరీరం. రైట్. సో ఈ రీజన్స్ వల్ల అంటే జెంట్స్లో అయితే ఈ విధంగా ఉంటుంది, అండ్ ఎట్ ది సేమ్ టైం లేడీస్లో కూడా ఇటువంటి అదర్ ఇష్యూస్ కూడా ఎక్కువ రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సో వీళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు, ఎటువంటి ఆహారం తీసుకోవాలంట? ఎందుకంటే యాక్చువల్లీ ఫుడ్తో ఫైనల్ ఉంది మన చేతిలో ఫుడ్డే. రైట్. అయితే ఆయుర్వేద ప్రకారం ఏం చెప్తారంటే 3 రెజిమెంట్స్. ఒకటి దినచర్య, అంటే దినంలో మీరు ఈ రోజును ఎలా ప్లాన్ చేస్తారు అనేది నేర్చుకోవాలి. ఎవరైనా ఎవరి వాళ్ళకు ఇంట్లో ఒక 5 సభ్యులు ఉన్నారు, 10 సభ్యులు ఉన్నారు, ఎవరి దినచర్య వాళ్ళదే అండి. యూ హ్యావ్ యువర్ ఓన్ సిమ్ కార్డ్. ఇంతకుముందు నేను చెప్పాను కదా ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి సిమ్ కార్డ్ అనేది యువర్ ఓన్ నంబర్. సో దట్ ఈస్ ద రిజిస్టర్డ్ విత్ ఆధార్ కార్డ్. సో అది వేరు. అయితే సిమ్ కార్డ్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా మీరు తయారు చేసుకున్నారో మీ యొక్క మొత్తం బాడీ మీ ఓన్. ఇంట్లో ఉన్నా కూడా మీరు ఓనే. మీరు మీ పాన్ కార్డ్ ఎట్లా సపరేటు, మీ ఆధార్ కార్డ్ ఎట్లా సపరేటు, భార్య భర్తలు మేము ఇద్దరం ఒకటండి అంటారు, కానీ పాన్ కార్డులు వేరే కదా, ఆధార్ కార్డులు వేరే కదా, అట్లా మీ శరీరాలు వేరు. సో ఇది తెలుసుకోవాలి ఫస్ట్. ఇది తెలుసుకొని మీరు ఆహార నియమాలకు వచ్చేసరికి పిత్తాన్ని పెంచేటువంటి ఆహారాలు ఏంటి అంటే మసాలాలు. ఫస్ట్ మసాలాలు. ఒకప్పుడు ఒక 30-40 ఏళ్ళ కింద మసాలాలు మన ఇండియాలో ఎక్కువగా వాడలేదు, రెగ్యులర్గా వాడకపోయేది. ఎప్పుడో పండుగ రోజు ఎప్పుడో చుట్టాలు వస్తే వాడేది, కానీ అసలు రెగ్యులర్గా మసాలాస్ యూజ్ చేయలే ఇండియాలో. సాఫ్ట్ డైట్ ఉండే ఇండియాలో. ఈ 30-40 ఇయర్స్ నుంచి ఎవ్రీడే మసాలా అనేది కామన్ అయిపోయింది. ఈ మసాలా టేస్ట్కి మనం అలవాటు పడ్డాము. ఎప్పుడైతే మసాలాలు ఉన్నాయో అన్ని మసాలాలు పిత్తవర్ధకాలు, అంటే పిత్తాన్ని పెంచుతాయి. సపోజ్ ఒక వ్యక్తి వాతంలో ఉన్నాడు, అతను పిత్తం వర్ధకం తిన్నాడంటే అతనికి ఏం కాదు. ఒక ఆయన కఫంలో ఉన్నాడు, కఫంలో పుట్టాడు, కఫంనే ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఆయన తిన్నాడు ఏది పిత్తవర్ధకాలైన మసాలాలు, ఆయనకేం కాదు. కానీ ఈ ఆల్రెడీ ఫైర్ బ్రాండ్ ఉన్నాడుగా, ఈ ఫైర్ బ్రాండ్ పిత్తంలో పుట్టిండు, పిత్తం ప్రాక్టీస్ చేస్తాడు, పిత్తం ఏజ్ అన్ని పిత్తం, ఈ పిత్తం తిండి తిన్నాడు అనుకోండి, అక్కడ మనం బరువు స్టార్ట్ అవుతుంది. ఇది రీజన్ అండి. సో మనము ఆహారంలో మసాలాలు, కారము, పచ్చళ్ళు, వడియాలు, అప్పడాలు, సో ఎండిన వస్తువులు, రెడీమేడ్ వస్తువులు, రెడీమేడ్ ఆహార పదార్థాలు ఇవన్నీ పిత్తాన్ని పెంచుతాయి. సో ఇవన్నీ తీసుకోకూడదు. ముఖ్యంగా కారం, మసాలా, ఇట్లా మనకు ఆల్రెడీ ఘాట్ వస్తుంది చూసారా, మిరియాలు, సాజీరా, బిర్యానీస్. ఇప్పుడు హైదరాబాద్ ఈస్ ద ఫేమస్ ఫర్ బిర్యానీ. సో బిర్యానీ ఏమవుతుంది అంటే ఇక్కడ చలికాలం ఓకే, హైదరాబాద్ లో చలి ఉంది, కానీ ఇదే బిర్యానీ ఎండాకాలంలో తింటే ఇంకా అయిపోయినట్టే. ఇంకా దట్టు పిత్తతత్వం ఉన్నోళ్ళు తిన్నారంటే ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. కాబట్టి మనము ఎవరు కూడా అధిక బరువు ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితిలో మసాలాలు బంద్ చేయాలి. ఫస్ట్ స్పైసీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి, ఫస్ట్ థింగ్ చేయవలసింది. సో వీళ్ళకి ఎటువంటి ఆహారం హెల్ప్ అవుతుంది అంటారు? ముఖ్యంగా వీళ్ళు అన్కంట్రోల్డ్ ఫుడ్ కావాలండి. యాక్చువల్గా ఈ పిత్తతత్వం ఉన్న వాళ్ళకు ఒకటే మైండ్ సెట్ ఉంటుంది, కడుపులో ఏదో ఒకటి పడాలి, అంటే వాల్యూమ్
ఓకే మెయిన్ క్వాలిటీ కాదు, ఓకే క్వాంటిటీ క్వాంటిటీ. అంటే ఇంత తినాల, బల్క్ గా పడాలి, కడుపులో పడాలి అంతే. అది ఏదైనా కానీ, అంటే జస్ట్ లైక్ ఇప్పుడు క్రషింగ్ మిషన్ ఉంటుంది కదా, చెరుకు మిషన్, అది మీరు చెరుకు గడ పెట్టండి ఏదైనా అది క్రష్ చేస్తుంది. సో అంటే ఇప్పుడు వీళ్ళకి ఆ టైంకి ఒకటి 2 ఇడ్లీ అంటే సరిపోదు, మినిమం ఒక 10 అన్న అంటే ఒక రేంజ్. ఒక ఇడ్లీ కాదు అది, ఓకే ఇంకా అట్లా చెప్పకూడదు కానీ అది రాత్రిదే ఉందనుకోండి, సపోజ్ ఆకలి అవుతుంది, అది రాత్రిదా, మిగిలిందా, వాసన పట్టిందా, చెడిపోయింది, సంబంధం ఉండదు వీళ్ళకు. తిన్నమా లేదా లెక్క, వాళ్ళు నింపాలి, కడుపులో నింపాలి. సో ఇక్కడ మనం ఇచ్చే సజెషన్ ఏంటంటే, వీళ్ళు కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్ ఉంటాయి వీళ్ళకి. కార్బోహైడ్రేట్ మెయిన్ కార్బోహైడ్రేట్ అంటే ఏంది, చక్కెరలో. సో గ్లూకోజు, సూక్రోజు, ఫ్రక్టోజు, గ్యాలెక్టోజు, మాల్టోజు, ఇవన్నీ అంటే పండ్లు ఇష్టపడతారు. వీళ్ళకి ఏం స్పెషాలిటీ ఉంటుంది అంటే, పండ్లను తింటారు, స్వీట్లను తింటారు, మిర్చి బజ్జీ కూడా తింటారు, కారం మళ్ళీ వీళ్ళకి మిర్చి బజ్జీ, పకోడీ, పానీపూరి అంటే బాగా ఇష్టం. మళ్ళా తిరుపతి ప్రసాదం, లడ్డు అంటే మళ్ళీ అది కూడా తింటారు. సో వీళ్ళకు ఇదమిద్దంగా స్వీట్ ఇష్టము, కారం ఇష్టం చూజీగా ఏమి ఉండరు, ఎనీథింగ్ ఏదైనా ఎంజాయ్ చేస్తారు. ఉంటే హ్యాపీగా వేడి వేడి మిర్చి బజ్జీ అనుకోండి, అది ఎండాకాలమైనా నీడకొచ్చైనా తింటాడు అట్లా. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది కార్బోహైడ్రేట్స్, అంటే మెయిన్ కార్బ్స్ తగ్గించాలి. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తామో వీళ్ళ బాడీ ఊరుకోదు, ఏడుస్తుంది. ఏడ్చి నువ్వు చచ్చిపోతావు, నువ్వు తినకు, డాక్టర్ గట్టినే చెప్తాడు, ఆ డాక్టర్కి ఏం తెలియదు, ఆయనే లావుగున్నాడు, నిన్నే తగ్గిస్తాడు. ఇలా ముందు ఆ మైండ్ను అది చెప్తా ఉంటుంది. ఏం చెప్తా ఉంటుంది, సో నువ్వు తగ్గలేవు, ఎందుకంటే డాక్టరే లావున్నాడు, డాక్టర్ వాళ్ళ పిల్లలే లావున్నారు, ఇట్లా చెప్తుంది, మైండ్ చెప్తా ఉంటది. కాబట్టి నువ్వు తగ్గి ఏం చేస్తావు, నువ్వు తగ్గినాక ఏం చేస్తావు, ఇంత కోల్పోయి ఏం చేస్తావు. కాబట్టి మనకు ఎందుకో ఆహారం దొరకదో, కాబట్టి రేపు దొరుకుతుందో లేదో, ఎల్లుండి దొరుకుతుందో లేదో, ఈ రోజుకు దొరుకుతుందో లేదో, కాబట్టి వేసేస్తే పోలా, ఉంటే పోలా. సో ఇక్కడ ఈ మైండ్ సెట్ ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళు ఫస్ట్ ఆ మైండ్ సెట్ నుంచి బయటకు రావాలి. అంటే ఆహారము దొరుకుతుందో లేదో అనే అభద్రతాభావం, అన్సెక్యూరిటీ ఫీల్ నుంచి బయటకు రావాలి. అయితే వీళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, మొత్తం డైనింగ్ టేబుల్ నిండా ఆహార పదార్థాలు ఉండాలి, కానీ తినకూడదు. ఇది చేస్తే ఏమైందంటే ఆ ప్రాక్టీస్ చేయాలి, అది తపస్సు అనమాట. అంటే అన్ని ఉంచుకోవాలి. సో అట్లా మైండ్ ని, బాడీని నియంత్రించుకోగలిగేలా ఫస్ట్ వీళ్ళు ప్రిపేర్ చేస్తే ప్రాక్టీస్ చేయాలి. కార్బు తినొద్దు, అందులో అన్ని పెట్టుకోవాలి, అంటే కనబడేటట్టే పెట్టుకోవాలి. అంటే పండ్లు పెట్టుకోవాలి, చాలా రకాల ఐటమ్స్ కనబడాలి. అప్పుడు ఏం చేయాలంటే బాగా తినాలి, అది కెలరిఫిక్ గా ఉండకూడదు. ఇది గేమ్ అనమాట, జస్ట్ గేమ్. అంటే బాగా తినాలి, వీళ్ళు ఉపవాసం చేయలేరు. అంటే ఇట్లా ఏకాదశి ఉపవాసము, సోమవారం వీళ్ళు చేయలేరు, ఉపవాసం ఉండలేరు. కాబట్టి ఉపవాసము చేసేటప్పుడు దేవుణ్ణి పక్క పెడతారు, దేవుడుగా ఏమనుకోవద్దు దేవుడు అని చెప్పి తినేస్తారు. సో కాబట్టి ఏం చేయాలంటే వీళ్ళు ఉపవాసం చేయకూడదు, బాగా తినాలి. కానీ ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అదే తినాలి. ఇది సింపుల్. బాగా తినాలి అంటే వీళ్ళు మా డాక్టర్ మంచోడు రా, బాగా తినాలి అని అంటే ఆబ్వియస్లీ ఖచ్చితంగా హ్యాపీగా ఫాలో అవుతారు, బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ ఏం చేయాలంటే కార్బ్ బంద్ చేయాలి. కార్బ్ అంటే తెల్ల రైస్ అండి, తెల్లగా బాగా పాలిష్ పెట్టిన రైస్ తినొద్దు. అది తిన్నా కూడా, ఈ థర్మోకోల్ గింజలు తిన్నా కూడా రెండు సేమే. సో ఈ బియ్యము తెల్లగా ఉన్నటువంటి అన్నం తినకూడదు, ఇది ఫస్ట్ నియమం. మరి ఏం తినాలి? సో మాక్సిమము ఫస్ట్ మనం ఇప్పుడే అన్ని బంద్ చేస్తే ఒకసారి బాడీ వినదు, తట్టుకోదు. కాబట్టి గోధుమలు మరియు రైస్, ఇవి గోధుమలు అంటే రొట్టె, గోధుమ రొట్టె, లేకపోతే గోధుమ నూక, లేకుంటే బొంబాయి రవ్వ, లేకుంటే సాబుదానా, ఇవి తినకూడదు అసలే. సో ఫస్ట్ గోధుమలు అంటే ఇక మైదా కూడా వస్తుంది, ఈ రెండు ఫస్ట్ కట్ ఆఫ్ చేయాలి. చేసి నేను ఇచ్చే, అంటే ఈ రోజు మనకు తక్కువ సమయం ఉంది కాబట్టి ట్రీట్మెంట్ చాలా సింపుల్. ఇప్పుడు ప్రాసెస్ అంతా ట్రీట్మెంట్ గురించి చెప్తున్నారు కాబట్టి చాలా హెల్ప్ అయ్యేదే చెప్తున్నారు. కంప్లీట్ గా మీరంటే ఫుడ్ మానేయకుండా, ఫుడ్ తినకుండా ఉండకుండా, మీకు నచ్చిందే తింటూ కూడా వెయిట్ అనేది తగ్గించుకోవాలి. రైట్. ఫస్ట్ ఏం చేయాలంటే అండి, మనము ఈ మిల్క్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయాలి ఫస్ట్. ఓకే, మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే వీళ్ళకు ఫ్యాట్ ఇవ్వచ్చు, మిల్క్ ఫ్యాట్. మళ్ళీ అంటే నెయ్యి, నెయ్యి 100 గ్రాముల వరకు తీసుకోవచ్చు రోజుకొకరు. ఓకే, మళ్ళీ అది కూడా గ్రామ్స్ ఎంత తీసుకోవాలో కూడా చెప్తున్నారు. మీరు 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల, 10 స్పూన్ల, 20, 100 గ్రాముల నెయ్యి హ్యాపీగా తీసుకోవచ్చు.
పర్ డే తీసుకోవచ్చు, ఏం కాదు. మీకు డైజెషన్ సిస్టమ్ ఉంటుంది, ఓకే, డైజెషన్ అవుతుంది. ఈ కఫం వాళ్ళకు వాతం వాళ్ళకు 1 చెంచాకే ఈ లౌట్, కాబట్టి వాళ్ళకి చెప్పట్లే. పిత్తం ఉన్న వాళ్ళకే ఈ విషయము. అధిక బరువు ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆయిల్ పెంచండి, మీ ఆహారంలో ఆయిల్ పెంచండి. ఆయిల్ వచ్చేసి గానుగ నూనెతో వచ్చినటువంటి కోల్డ్ ప్రెస్ ఆయిల్ విరివిగా తీసుకోండి. ఎప్పుడైతే ఆయిల్ తీసుకుంటారో అప్పుడు మీకు క్రేవింగ్ తగ్గుతుంది. ఎందుకంటే ఆయిల్ బాగా ఎనర్జీ ఇస్తుంది, కాబట్టి మీకు ఎనర్జీ సరిపోతుంది. అప్పుడు మీ బాడీ అడగదు కావాలి అనిపించదు. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. అంటే చీజ్, బట్టరు, పన్నీరు, మజ్జిగ, పెరుగు తినొద్దు వీళ్ళు, పెరుగు అస్సలు తినొద్దు. మజ్జిగ తీసుకొని తాగండి. నెయ్యి, ఇది మిల్క్, ఇక మిల్క్ తాగొద్దు, మళ్ళీ మిల్క్ తీసుకోవద్దు. మిల్క్ ప్రొడక్ట్స్ లో ఇది ఇక పెరుగు తినొద్దు. మిల్క్ ప్రొడక్ట్ అంటే మజ్జిగ, నెయ్యి అయితే తీసుకోవచ్చు. నూనెలు తీసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు పచ్చిది, కొబ్బరి నూనె పచ్చిది తీసుకోవచ్చు. మంచి శుద్ధమైనటువంటి కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె రోజు 30 నుంచి 50 గ్రాములు తీసుకోవచ్చు. అప్పుడు ఏం చేయొచ్చు, ఈ 100 గ్రాముల నెయ్యిని 50-50 చేసుకోవచ్చు. ఒక 50 గ్రాములు నెయ్యి, 50 గ్రాములు పచ్చి కొబ్బరి నూనె సీజనింగ్ చేయండి పైన ఏదైనా. ఓకే, యాక్చువల్లీ డాక్టర్ గారు చాలా చక్కగా చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంది చూసేవాళ్ళు లేదు 100 గ్రామ్స్ నెయ్యి తీసుకోమన్నారని అది తీసుకుంటారు, మళ్ళీ ఇప్పుడు ఏదైతే కోకోనట్ ఆయిల్ చెప్పారో ఇవి కూడా తీసుకుంటారు. 1 డేకి తీసుకోవచ్చు అన్నారు కదా అని. లేదు, ఇఫ్ ఇన్ కేస్ అంటే మనం ఎక్కువ వెరైటీస్ తీసుకుంటున్నాము అంటే కనుక వాటిని కూడా మళ్ళీ డివైడ్ చేసుకోవాలి. లేదు ఒక్కటే ఫాలో అవుతున్నాం, ఎయిదర్ అంటే నెయ్యి ఒక్కటే తీసుకుంటున్నామంటే నెయ్యి మాత్రం 100 గ్రామ్స్ పర్ డే ఉండేలా చూసుకోవాలి. లేదు ఆయిల్స్ తీసుకున్నామంటే ఆయిల్ ఎంత చెప్తున్నారో ఎనీ ఫ్యాట్ కంటెంట్ 100 గ్రామ్స్ చూసుకోండి, డివైడ్ చేసుకోండి. మార్నింగ్, మధ్యాహ్నము, సాయంత్రం. పొద్దున 30 గ్రాములు, మధ్యాహ్నం 30 గ్రాములు. ఒక రకమైన తీసుకోలేము. ఎన్ని పూటలు తింటారు అనేది ఇంపార్టెంట్. ఎన్ని పూటలైనా తినండి. ఇంకా ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే, ఆయుర్వేదంలో నో లంచ్, నో డిన్నర్, నో బ్రేక్ఫాస్ట్. యాక్చువల్గా శాస్త్రంలో లేదు, మనం పెట్టుకున్నాం. కాబట్టి మీకు పొద్దున్నే లేచామా 5 గంటలైంది, 4 గంటలైంది, ఆకలి అయింది, తినేయండి. ఇది ఇంపార్టెంట్. 6 అయింది, 7 అయింది, 8 అయింది, పొద్దున ఆకలి అయింది, తినండి ఆకలి అయితే. కానీ ఇక్కడ ఇంకొక కండిషన్, ఆకలి లేనప్పుడు అసలే తినబాకండి. మీకు ఎప్పుడైతే హంగ్రీనెస్, ఆకలి అనేది అనిపిస్తుందో అప్పుడు మాత్రమే ఖచ్చితంగా తినండి. ఆకలి లేనప్పుడు తినకూడదు. ఇలా మనం పాటించాలి. వీలైనంత వరకు సాల్ట్ తగ్గించండి. సాల్ట్ పిత్తాన్ని పెంచుతుంది. మసాలాలు, కారాన్ని, పచ్చళ్ళు ఇవన్నీ తగ్గించండి, అసలు తీసుకోకండి. ఫ్రూట్స్ తగ్గించండి మ్యాక్సిమం. అందరు ఏమనుకుంటారు అంటే ఫ్రూట్స్ తింటే బరువు లేదు, కార్బ్ కదండి, డైరెక్ట్ షుగర్ కదా, బాడీ ఎంజాయ్ చేస్తుంది, తీసుకుపోయి మళ్ళీ మంచి స్టోర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఫ్రూట్స్ తగ్గించండి. తీయగా ఉండే ఫ్రూట్స్ తగ్గించండి ఫస్ట్. తీయగా ఉండకూడదు ఫ్రూట్, పచ్చిగా ఉండాలి, వగరుగా ఉండాలి. అప్పుడు జామ కాయ ఇట్లా కత్తితో కోస్తే తెగకూడదు, అలాంటి కాయ తినండి. దాన్ని మనకు తినరాదు కాబట్టి గ్రైండ్ చేసుకోండి, జ్యూస్ చేసుకోండి. సో అలా చేసుకోవచ్చు. సో మనకు ఇప్పుడు అరటి కాయ చాలా శ్రేష్టం. సో అరటి మగ్గింది చాలా డేంజర్ అది. సో అరటి పండు తినకూడదు. మచ్చలు వచ్చినటువంటి నల్లగా ఉన్న అరటి పండు ఈ బరువు తగ్గేటోళ్ళు తినకూడదు. సో కచ్చా కాయ, అరటి కాయ ఉంది సపోజ్, కచ్చా అంటాం చూడండి, ఆకుపచ్చగా ఉండే కూర అరటి, కొంచెం వగరుతో కూడుకొని ఉంటాయి కాబట్టి స్వీట్ ఇది తక్కువ ఉంటుంది కాబట్టి అవి మీరు రోజు కూరలు తీసుకోండి. మంచి ఏదైనా కూర, సొరకాయ, బీరకాయ ఇట్లా కాయలు ఉన్నాయి కదా, వాటిని మంచిగా ఫ్రై చేసుకోండి, ఉప్పు కారం తగ్గేసుకోండి. ఓన్లీ కూర తినండి, ఇంత అన్నం తినండి. కూర ఇంత తినండి, అన్నం ఇక్కడ పెట్టుకోండి ఇంత, కానీ తినకండి, ఇదే తినేయండి. అన్నం తినాలనుకోండి, తెల్లన్నం కాకుండా దేశవాళీ రైస్ ఉన్నాయి కదా, చాలా రకాల దేశవాళీ రైస్ ఉన్నాయి, రత్నచోడి, బహురూటి, ఇట్లా చాలా రకాల బ్లాక్ రైస్, రెడ్ రైస్ అని ఉన్నాయి. వాటిని మనం సేంద్రియంగా పండించేవి దొరుకుతున్నాయి. అది అన్పాలిష్డ్ తీసుకోండి. మీకు రైస్ తిన్నది, తెల్లన్నం ఒక కప్పు పెట్టుకోండి, కానీ తినకండి. దాన్ని అసలే తినొద్దు, ఎవరికన్నా ఇచ్చేయండి, కానీ పెట్టుకోండి. ఎందుకంటే మైండ్లో నేను తింటున్నా అనే ఫీలింగ్ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మీరు మార్నింగే కూరగాయలను తీసుకోండి, మంచిగా ఫ్రై చేసుకోండి, లేకుంటే మామూలు హాట్ ఎయిర్ ఓవెన్స్ ఉన్నాయి ఈ మధ్యలో, హాట్ ఎయిర్ దాంతో చేసుకోండి, మామూలుగా ఉడకబెట్టుకోండి, తినండి. ఏం తింటారంటే అన్ని కాయగూరలు తినొచ్చు. సో ఫస్ట్ అది తినేసినాం అనుకోండి, మళ్ళీ అందులో పైన కొబ్బరి నూనె పోసుకోండి, నెయ్యి పోసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఫ్యాట్ దొరుకుతుంది, అందులోంచి ప్రోటీన్ వస్తుంది. అప్పుడు మీకు పుట్ట హాయిగా ఉంటుంది కదా. మళ్ళీ మధ్యాహ్నానికి తినండి, మళ్ళీ సాయంత్రానికి తినండి. ఇది ఇంటర్మీడియట్ ఫాస్ట్, ఆ ఫాస్ట్ ఏవి పనికిరావు ఈ పిత్తం వాళ్ళకు.
Right. వాళ్ళు కొద్ది రోజులు చేసినాక దస్సిపోతారు, బాడీలో అన్ని ఎనర్జీలు తగ్గిపోయి రైట్ లాస్ట్ కొన్ని యాక్చువల్లీ అంటే ఇప్పుడు సారీ టు ఇంటరప్ట్ యూ డాక్టర్ గారు, యాక్చువల్లీ చెప్తుంటే అంటే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్లో చెప్తే ఇది అయిపోయేలా లేదు, మళ్ళీ ఖచ్చితంగా దీనికి సంబంధించి మనం ఫర్దర్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా ఇంకా ఇన్ డీటెయిల్గా ఫుడ్కి సంబంధించి అండ్ ఏ విధంగా కుక్ చేసుకొని చెప్తాను